బాధపడిన మూమెంట్స్ నీకేమున్నాయి పూజ? అంటే బాగా కూర్చొని లోలీగా ఫీల్ అయ్యి, సో నేను ఇది చేయలేకపోతున్నా, ఇది చేస్తే బాగుండు, దీనివల్ల నేను బయటికి చెప్తే మళ్ళీ ఎవరైనా ఏమన్నా ఫీల్ అవుతారన్న ఏదైనా ఇంటెన్షన్లో నువ్వు ఫీల్ అయింది ఏంటి? సాడ్ థింగ్స్ అంటూ ఏం లేవు. ఇప్పుడు దాకా అలాంటివి అయితే ఏం ఫేస్ చేయలేదు. ఫ్యామిలీ సిచ్యువేషన్లో ఒక్కటి ఉంది. అది మా చిన్నాన్న విషయం. అంటే మాతోటే ఉండేవాళ్ళు, మా డాడీ వాళ్ళ తమ్ముడు. మా చిన్నాన్న చనిపోయినప్పుడు నా 10th క్లాస్ 1 మంత్ ఉంది అనగా ఎగ్జామ్స్కి 1 మంత్ ఉంది అనగా చనిపోయారు. ఎక్కువ బాండింగ్ మీకు? మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. మా డాడీ కంటే ఎక్కువ బాండింగ్ నాకు మా చిన్నాన్నతోటి. అంత ఫ్రెండ్లీ. నన్ను దత్తత తీసుకుందామని కూడా అనుకున్నారు. నన్ను తీసుకుందాం అనుకున్న ఒక 1 మంత్కి చనిపోయారు. అదొక్కటే నాకు నా లైఫ్లో సాడ్ మూమెంట్. ఇప్పుడు వరకు ఇంకా అంత సాడ్ మూమెంట్స్ అయితే ఏం రాలేదు. సో ఎక్కువ రిమెంబర్ చేసుకుంటావా? అంటే ఎందుకంటే నీతో ఎక్కువ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటా ఖచ్చితంగా. సో అంటే వాళ్ళ వైఫ్ ఉన్నారు? లేరు, పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోలేదు, మాతోనే ఉన్నారు. ఫస్ట్ నుంచి మా ఇంట్లోనే ఉన్నారు. ఇంకా ఆయన పిల్లల్లాగా నన్ను మా అక్కనే చూసుకునేవాళ్ళు. అంటే హెల్త్ కండిషన్ ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? హెల్దీగానే ఉండేవాళ్ళు. అసలు అంతా మంచిగా ఉండేది. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు. నడుచుకుంటానే వెళ్ళారు హాస్పిటల్కి కూడా. లైక్ సంథింగ్ ఏదో బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి చూపించుకోవడానికి వెళ్ళారు. అది డెంగ్యూ ఫీవర్ అని చెప్పారు. అది డెంగ్యూ ఫీవర్ వచ్చి ప్లేట్లెట్స్ అవి పడిపోతాయి కదా. ఇంకా వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసి 2 డేస్కే అయిపోయింది.